గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. And the Lord shall guide thee continually, and satisfy thy soul in drought, and make fat thy bones. And thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనల్ని రక్షించటము, మనల్ని ఏర్పరచుకొని ఇటువంటి ఐక్యతకు తీసుకుని రావటము, ఇవన్నిటికీ కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. సాధారణముగా ఏదో మనల్ని రక్షించి ఒక నామకార్థమైన అనుభవంలో ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. ఇటువంటి ఐక్యతకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారంటే, మనము స్వార్థపరులుగా మనకు మాత్రమే ఆశీర్వాదము కలగవలనని, మనం ఆశీర్వదింపబడవలననే ఆ ఉద్దేశముతో కూడా దేవుడు మనల్ని తీసుకుని రాలేదు. దేవుని యొక్క ఉద్దేశము మిక్కిలి గొప్పది. దేవుని యొక్క ఉద్దేశం అని చూసినట్లయితే, ఆయన మనల్ని రక్షించి, ఆయన మనల్ని ఇటువంటి ఐక్యతకు తీసుకుని వచ్చి మనల్ని ఆశీర్వదించి, తర్వాత అనేక జనులకు మనల్ని ఆశీర్వాదముగా మార్చుటే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దేవుడు మనల్ని గురించి ఒక విశాలమైన హృదయం గలవారై ఉన్నారు. ఆయన మనము ఒక్కరే ఆశీర్వదింపబడవలనో, మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదములని మనం మాత్రమే అనుభవించి ఉండవలననో దేవుడు మనల్ని పిలవలేదు, మనల్ని ఏర్పరచుకోలేదు, మనల్ని రక్షించి ఐక్యతలో ఉంచలేదు. మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దానముని మనం చదివినప్పుడు ఈ వాగ్దానములోనే రెండు అనుభవములని చెబుతున్నారు. ఒకటి, యెహోవా నిత్యము నిన్ను నడిపించి శ్రమకాలమున నీ ప్రాణముని తృప్తిపరిచి నీ ఎముకలని ఆయన బలపరచుచున్నారు. దానికి తర్వాత ఇతరులకు ఆశీర్వాదముగా మార్చుచున్నారు. మరొకసారి కూడా వాక్యమని చదవండి. అందరూ కలిసి, అందరు బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీసి ఒకేసారిగా ఆ వాక్యమని చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్యమని దయచేసి ఒకేసారిగా అందరిని ఒకేసారిగా చదవాలి. 1 2 3. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించి దానికి తర్వాత అనేక జనులకు ఆశీర్వాదముగా మార్చుచున్నారు. అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానమని ఇచ్చినప్పుడు, అబ్రహాముని బయటకు తీసుకుని వచ్చినప్పుడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదముగా మార్చుదును. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అబ్రహాము ద్వారా అనేక జనులని ఆశీర్వదించుటే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు, రక్షించి ఉన్నారు, ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన కార్యము, నేను రక్షణ పొందింది నా కొరకు మాత్రమే కాదు, నేను బాప్తీసము తీసుకున్నది నా కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మక అభిషేకం పొందినది నా ఒక్కడికి మాత్రమే కాదు. ఇటువంటి ఐక్యతలో తీసుకుని వచ్చి నేను వినుచున్న వాక్యములు నా ఒక్కడికి మాత్రమే ప్రయోజనముగా ఉండుటకు కాదు, నేను అనేకులకు ఆశీర్వాదముగా ఉండుటకే నన్ను రక్షించి ఉన్నారు. ఈ ఉద్దేశం ఉన్నప్పుడే మనం ఇంకనూ అధికమైన ఆశీర్వాదములని పొందుతున్నాం. ఒకవేళ మన తలంపులో నాకు ఆశీర్వాదముగా ఉండటానికి నేను వచ్చాను అనుకుంటే మనకి ఎంత కావాలో అంతే ఇస్తారు దేవుడు. నేను కాపాడబడుటకు, నేను బాగుండటానికి,
నేను ఆశీర్వాదముగా ఉండటానికే వచ్చానని మనం అనుకున్నట్లయితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కూడా ఆ కొలతతోనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఎంత కావాలో అంతే ఇస్తాడు. కానీ ఆ ఉద్దేశము కాకుండా, కాదు నన్ను రక్షించినది అనేకులకు ఆశీర్వాదంగా ఉండుటకు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నది అనేక జనులకు ఆశీర్వాదముగా ఉండుటకని ఎప్పుడైతే మన యొక్క తలంపుల్లో మనం అనుకొనుచున్నామో అప్పుడు దేవుడు అధికమైన ఆశీర్వాదములు ఇచ్చుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరులకు మనం ఆశీర్వాదముగా ఉండవలననే తలంపు అది దేవుని మనసులో ఉన్న ఒక తలంపు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఇతరులకు ఆశీర్వాదముగా ఉండే విషయమునకు వచ్చినప్పుడు ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన వాగ్దానము చేయుచున్నారు. ఈ వాగ్దానము చేయుటకు ముందు దేవుని యొక్క స్వభావముని చూసినట్లయితే కొన్ని ఆలోచనలు ఇచ్చుచున్నారు. ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వాక్యములో నుండి చదివి చూసినట్లయితే ఆయన కొన్ని కార్యములని చేయమని చెప్పుచున్నారు. అందులో విశేషముగా 58వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకాలు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖమును తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలు. Is not this the fast that I have chosen, to loose the bands of wickedness, to undo the heavy burdens, and to let the oppressed go free, and that ye break every yoke? Is it not to deal thy bread to the hungry, and that thou bring the poor to that are cast out to thy house? When thou seest the naked, that thou cover him, and that thou hide not thyself from thine own flesh. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క స్వభావముని ఈ స్థలంలో చూసినట్లయితే ఆయన వాగ్దానం ఇవ్వడానికి ముందు ఈ విధమైన జీవితముని చేయాలి అని ఆయన కోరుచున్నారు. కానీ ఒకవేళ ఈ జీవితముని చేయకపోతే ఆ వాగ్దానముని స్వతంత్రించుకొనలేరని ఆ విధముగా కాకుండా జీవించినను జీవించకపోయినను వాగ్దానం ఇచ్చుచున్నారు వాక్కుమారుని దేవుడుగా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని చదివి ధ్యానించుచున్నప్పుడు సాధారణముగా భూమిలో మనుషులు తన యొక్క సొంత కుమారులకు కూడా ఎవరైతే తమకు లోబడి ఉంటారో, ఎవరైతే తమ యొక్క మాటని విని వారు తమకి ఇష్టమైన వారుగా ఉంటారో వారికే అధికమైన ఆస్తిని, వారికి అధికమైన ఆశీర్వాదములని ఇచ్చుచున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఒక మాటని చెప్పిన తర్వాత, ఇదే కదా నాకు తగిన ఉపవాసము అని చెప్పిన తర్వాత దేవుడు వెంటనే వాగ్దానం ఇచ్చుచున్నారు. నేను నిన్ను నీరు కట్టిన తోట వలె, నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉందు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముందుగానే మాట ఇచ్చుచున్నారు, వాగ్దానం ఇచ్చుచున్నారు. అంటే దాన్ని చూసినట్లయితే దేవుడు మనల్ని ఆయన నమ్ముచున్నారు. వాగ్దానములను ఇవ్వటానికి ముందు దేవుడు ఎందుకు వాగ్దానములలో నమ్మకస్తుడుగా, ఆయన వాగ్దానములని బట్టియే క్రియ చేయించిన దేవుడుగా ఎందుకు ఉన్నారంటే మనల్ని ఆయన నమ్ముచున్నారు. దేవుడు ఒక కార్యముని ఈ విధముగా జీవించుడి, ఈ విధమైన జీవితమే నాకు ఇష్టమైనది అని తెలియపరిచిన తర్వాత అలాగే జీవించదామని ఆయన మనల్ని నమ్మి వాగ్దానం ఇచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో సొంత పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మటం లేదు, సొంత తల్లిదండ్రుల్ని పిల్లలు నమ్మటం లేదు. భూమిలో ఒకరిని ఒకరు నమ్మే అనుభవమే లేదు. భూమిలో చూసినట్లయితే మన దేవుడు ఎంత నమ్మకస్తుడో
వాగ్దానములలో ఎంత నమ్మకస్తుడో మనము గ్రహించవచ్చు. ఎవరిని నమ్మి ఉండటం లేదు. ఒక వ్యక్తి ఒక కార్యమని ఇతరులకు తెలియపరిచిన తర్వాత ఆ వ్యక్తి దానిని బట్టే జీవిస్తాడని నమ్మిక లేదు. మనుషులు ఇతరులని నమ్మటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి జీవితం మారుతుందని, సొంత పిల్లల యొక్క జీవితం మారుతుందని కూడా నమ్మిక లేదు చాలామందికి. సొంత కుమారులు, సొంత కుమార్తెలు వారు కూడా మార్చబడి నిశ్చయముగా ఆశీర్వాదమునకు పాత్రలుగా మారుతారని నమ్మిక లేకుండా వారికి తమ యొక్క ఆస్తులను, తమ యొక్క జీవితంలో, తమ యొద్ద ఉన్న వాటినో వారికి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అని దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నారు. నమ్మే ఈ వాగ్దానములని ఆయన చేయించున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈలాగు చేసినట్లయితే నేను నిన్ను ఈ విధముగా ఆశీర్వదించదును అని తేటగా చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని ఆశీర్వదించుచున్న అనుభవం కాదు. ఈరోజు మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండవలనని దేవుడు కోరుచున్నారు. నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా మార్చుదును అని వాగ్దానము చేసిన దేవుడు మన యొక్క నీతిని బట్టి ఆ కార్యమని చేయటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముల్లో ధ్యానించినప్పుడు మనం అనుకొనుచున్న విధముగా అర్హతను బట్టో, యోగ్యతను బట్టో ఆ కార్యములని చేయకుండా ఆయన తన యొక్క కనికరముని బట్టి ఆ కార్యములని చేయుచున్నారు. సరిగా చెప్పవాలంటే, ఎవరైతే ఇతరులని న్యాయం తీర్చుచున్నారో, ఎవరైతే ఇతరులని నేరమోపుచున్నారో, ఎవరైతే ఇతరులని పట్టించుచున్నారో వారు ఎప్పటికీ ఇతరులకు ఆశీర్వాదముగా ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా చెప్పుచున్నాను, ఇతరులకు ఆశీర్వాదముగా ఉన్నవారు ఇతరులని నేరమోపలేరు. ఇతరులకు ఆశీర్వాదముగా ఉన్నవారు వారు తమ యొక్క జీవితంలో ఇతరులని న్యాయం తీర్చలేరు. ఇతరులు చేసిన దోషములని గురించి ఎవరికో వెళ్ళి పట్టించలేరు. ఇతరులకు ఆశీర్వాదముగా ఉండవలనంటే తమలో తామే దానిని దాచుకొని తామే భరించుచున్న వారైతేనే ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు యొక్క జీవితంలో తాను సర్వజనులకును ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న సమస్త జనులకును ఆశీర్వాదముగా ఉండు నిమిత్తము ఐగుప్తుకు యోసేపుని తీసుకుని వెళ్ళి పోతిఫారు యొక్క భార్య యొక్క దోషములని తాను భరించవలసి వచ్చి ఉన్నది. అప్పుడే ఐగుప్తు రాజ్యం అంతటికి తాను ఆశీర్వాదముగా మారి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక్కరిని కూడా మనం భరించలేక, ఒక్కరి యొక్క దోషములని కూడా మనము సహించలేక, ఒక్కరి యొక్క నేరములని కూడా మనము దాచలేక ఉన్నట్లయితే ఇతరులకి ఎప్పటికీ మనం ఆశీర్వాదముగా ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముల్లో ఆశీర్వాదమైన కార్యములని గురించి, 2 కార్యములని గురించి చెప్పి ఉన్నారు. 58వ అధ్యాయం 11వ వాక్యములో చదివినప్పుడు, నీవు నీరు కొట్టిన తోట వలె ఉందువు, నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు. ఒక కార్యము, ఒకటి నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోట అని చెప్పినట్లయితే అందులో ఒక వ్యక్తిని ఒక చెట్టుకు పోల్చి చెప్పట్లేదు. నీరు కట్టిన తోట అది ఎంత విస్తారమైనదో, ఎంత పెద్దదో తెలియదు. ఏదైనా తోటలో నదులు ఏదైనా తోటలో నుండి ప్రవహించి వెళ్ళుచున్నప్పుడు ఆ తోట ఏ విధముగా ఆశీర్వాదముగా ఉన్నదో వాటిని గురించి మనము ఆదికాండములో చదవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వాక్యము నుండి చదవండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. చదవండి. మొదటి దాని పేరు షీహోను,
అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దీకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. And a river went out of Eden to water the garden, and from thence it was parted and became into 4 heads. The name of the first is Pison, that is it which compasseth the whole land of Havilah, where there is gold, and the gold of that land is good. There is bdellium and onyx stone. And the name of the second river is Gihon, the same is it that compasseth the whole land of Ethiopia. And the name of the third river is Hiddekel, that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates. And the Lord God took the man and put him into the garden of Eden to dress it and to keep it. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీరు కట్టిన తోట వలె ఉందువు, నీరు కట్టిన తోట వలె ఉందు అని చెప్పినప్పుడు మొదటి అనుభవమే ఏదెనులో నుండి ఆ నది బయలుదేరి 4 నదులుగా విడిపోయి అవి ఆ తోటని ఫలింపచేయుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీరు కట్టిన తోట వలె ఉన్నప్పుడు అక్కడ వృక్షములు, అక్కడ అనేక ఫలమునిచ్చుచున్న చెట్లు. ఏదైనా తోటలో దేవుడు సృష్టించిన సమస్త జీవులను బ్రతుకుచున్న ఒక అనుభవం ఉన్నది. నీరు కట్టిన తోట వలె ఉందు అని చెప్పినప్పుడు అక్కడ నుండి బయలుదేరుచున్న నదిలో ఆ సముద్ర జీవులు కూడా బ్రతుకుచున్నది. అన్ని జీవులను ఆ నీరు కట్టిన తోట వలె ఉందు అని చెప్పినప్పుడు అందులో బ్రతుకుచ్చు, వాటిలో నుండి ఫలముని పొందుచున్నది. అది అపవిత్రమైన జంతువైనను, అది పరిశుద్ధమైన జంతువైనను, అపవిత్రమైన ప్రాకుచున్నవైనను, ఎగురుచున్నవైనను, నేలలో నడుచుచున్నవైనను, నీటిలో ఈదుచున్నవైనను, అన్నీ వాటిలో నుండి ఆశీర్వాదం పొందుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు నీరు కట్టిన తోట వలె ఉందు అని దేవుడు ఎందుకు ఆ మాటని చెప్పి ఉన్నారంటే, ఆశీర్వాదము కూడా మనం ఇతరులకు ఆశీర్వాదముగా ఉండటము కూడా ఏదో సెలెక్టెడ్ పీపుల్స్ కాదు. వీరికే నేను ఆశీర్వాదముగా ఉంటాను, ఈ వర్గమునకు చెందిన వారికే దేవుడు నన్ను ఆశీర్వాదముగా ఉంచి ఉన్నారు. కొంతమంది చెప్తారు, ఈ ప్రాంతంలోనే నన్ను ఉంచి ఉన్నారు, ఈ ప్రాంతంలోనే ఆశీర్వాదముగా ఉంచవలనని కోరి ఉన్నారు. యేసుప్రభు తమ యొక్క శిష్యులుగా ఆ మాటని చెప్పలేదు. యేసుప్రభు తన యొక్క శిష్యులకి ఈ ప్రాంతమునకు మాత్రమే వెళ్ళండి అని చెప్పట్లేదు. సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త జనులకు మీరు ఆశీర్వాదముగా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆశీర్వాదముగా ఉండి అనుభవముని గురించి ఎందుకు ధ్యానించుచున్నామంటే, ఆశీర్వాదముగా ఉండి అనుభవమునకు మనం వస్తేనే మనం ఆశీర్వాదము పొందగలము. లేదు, నేను ఇతరులకు ఆశీర్వాదముగా ఉండాలని కోరుకోవట్లేదు, నాకు మంచి ఇల్లు ఉంటే చాలు, నాకు మంచి వాహనం ఉంటే చాలు, నాకు ఒక మంచి కొన్ని సంవత్సరములు బ్రతుకుటకు కావలసిన ఐశ్వర్యము, ధనం ఉంటే చాలు, నా ఇల్లు ఆశీర్వదింపబడితే చాలు అని అనుకొనుచున్నవారు ఈ సంపూర్ణమైన ఆశీర్వాదముని పొందలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నీరు కట్టిన తోటగా ఉన్నప్పుడు వ్యత్యాసమే లేకుండా సమస్త జనులకును ఆశీర్వాదముగా మారవలననే తలంపు వచ్చేస్తున్నది. వారిని చేర్చుకునిస్తున్నారు. అవి ఏదైనాలో నుండి బయలుదేరుచున్న నదిలో ఏ వ్యత్యాసమును లేదు. అష్షూరు దేశమునకు వెళ్ళుచున్నది, అవి ఎథియోపియా దేశమునకు వెళ్ళుచున్నది, ఆ దేశము హవీలా దేశమునకు వెళ్ళుచున్నది. వ్యత్యాసమే లేకుండా అన్ని దేశమునకు అవి పారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ బోళము, గోమేతకము, అక్కడ బంగారము అవి పెరుగుచున్నది.
ఎదుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నీరు కట్టిన తోట అని ఎందుకు చెప్పుతున్నారంటే, ఈ నీరు కట్టిన తోటలో ఒక వెంటనే వారు ఫలించేవారుగా కాకుండా ఎదుగుచున్న వారుగా అవి మనల్ని మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు గురించి ఎందుకు ముందే చెప్పి ఉన్నామంటే, ఆదికాండములో చదివినప్పుడు యోసేపు కూడా ఆ నీరు కట్టిన తోట వలె ఉన్నాడని మనం ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చదవచ్చు. 49వ అధ్యాయము 22వ వాక్యం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. Joseph is a fruitful bough, even a fruitful bough by a well, whose branches run over the wall. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఉన్న ఫలించడి కొమ్మ, అదొచ్చి అలాగే ఉండదు, అవి గోడ మీద ఎక్కి వ్యాపించుచున్నది. ఒకే చోట్లో ఒకే చెట్టుగా ఆ ఫలించుచున్న ఒకే కొమ్మగా ఉండకుండా అది వ్యాపించుచున్న ఒక అనుభవం కలది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు నీటి ఊట వలె ఉందువు అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏమిటంటే, మన యొక్క జీవితంలో ఇతరులకు ఆశీర్వాదముగా ఉండే అనుభవంలో కూడా వ్యాపించే ఒక అనుభవం ఉంది, ఎదుగుచున్న ఒక అనుభవం ఉంది, ఇంకను విస్తరించుచున్న ఒక అనుభవం ఉంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ స్థలంలోనే ఆశీర్వాదముగా ఉంటాను, వేరే ఎవరికైనా ఆశీర్వాదముగా ఉండనని అనుభవం కాదు, అది ఒక వ్యాపించే ఒక అనుభవం గలది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీరు కట్టిన తోటగా ఉండేదవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నీరు కట్టిన తోటని గురించి ఆయన ఎందుకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే, ఇటువంటి తోటలోనే మన యొక్క జీవితంలో మనం ఎదుగుచున్నాం. ఒక సంఘముగా ఆయన మనల్ని మార్చుచున్నారు. ఈ నీరు కట్టిన తోట అని చెప్పినట్లయితే సంఘముతో కూడా పోల్చి మనము ధ్యానించవచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వాదముగా ఉంచు నిమిత్తము ఆ తోటలో మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. ఆశీర్వాదముగా మారు నిమిత్తము వ్యక్తిగతముగా కాదు, మనల్ని ఒక సంఘములో తీసుకుని వచ్చి ఇతరులకు మనల్ని ఆశీర్వాదముగా మార్చుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు అని మనము ధ్యానించుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీరు కట్టిన తోట వలె ఉందు అని మరొక కార్యమని కూడా ధ్యానించాలని కోరుచున్నాను. యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయంలో 19వ వాక్యమని చదివినప్పుడు చదవండి. అందుకామె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. Who answered, give me a blessing, for thou hast given me a south land, give me also springs of water. And he gave her the upper springs and the nether springs. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీటి మడుగులతో ఉన్న తోటని నాకు ఇవ్వవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆమె యొక్క జీవితంలో కాలేబు యొక్క కుమార్తె తాను ఎండిపోయిన అనుభవంలో ఉండవలనని కోరలేదు. చెప్పాలంటే కాలేబు యొక్క కుమార్తె అడిగిన వెంటనే ఎందుకు నీటి మడుగులు గల దాన్ని ఇవ్వవలనని ఎందుకు అడిగిన వెంటనే ఇచ్చి ఉన్నాడంటే, కాలేబు యొక్క కుమార్తె వచ్చి తనకు మాత్రమే చాలు అని అనుకొని వెళ్ళలేదు. ఆమె యొక్క వాంఛ వచ్చి, ఒకవేళ కాలేబు యొక్క కుమార్తెకి తన యొక్క తండ్రి మొదటిగా ఇచ్చిన ఆస్తిని చూస్తే వారికి సరిపోయింది, వారి యొక్క ఇద్దరు వారి యొక్క పిల్లలు జీవించడానికి సరిపోతుంది. కానీ నీటి మడుగులు గల దానిని నాకు ఇవ్వాలని ఎందుకు ఆమె కోరుకొని ఉన్నదంటే, ఆమె యొక్క వాంఛ కూడా అనేకులకు ఆశీర్వాదముగా ఉండవలనని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులకి ఆశీర్వాదముగా ఉండవలనని కోరుచున్న వారు
తమ జీవితంలో తాము పొందిన అభిషేకం ఇక చాలు, నేను ప్రార్థించినది ఇక చాలు, నేను దేవుణ్ణి స్తుతించినది ఇక చాలు, అభిషేకము నా జీవితంలో ఇంత మట్టుకు చాలు, నేను జయిస్తే చాలు, అలా తమ యొక్క జీవితంలో అనుకోరు. కాలవేకు కుమార్తె నీటి మడుగులు గల ఆ పొలముని ఎందుకు అడుగుచున్నదంటే, అనేకులకు ఆశీర్వాదముగా ఉండవలననే ఆ నీటి మడుగులు గల పొలముని అడుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత నిత్యము ఉబ్బుగుచున్న నీటి ఊట వలె ఉందువు. ఎందుకు ఆ మాటని దేవుడు తెలియపరిచి ఉన్నారంటే, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వాక్యమునకు వచ్చినప్పుడు చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచున్నానెను. And the angel of the Lord found her by a fountain of water in the wilderness, by the fountain in the way to Shur. And he said, Hagar, Sarai's maid, whence camest thou, and whither wilt thou go? And she said, I flee from the face of my mistress Sarai. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హాగరు యొక్క జీవితంని ధ్యానించి చూసినట్లయితే, ప్రారంభంలో తాను తన యొక్క యజమానురాలి యొద్ద నుండి సహించుకొనలేక పారిపోవచ్చు ఆమె కనబడింది. ఎక్కడంటే నీటి బుగ్గ యొద్ద ఆమె కనబడి ఉన్నది. ఆమె యొక్క తలంపుని చూసినట్లయితే, తనకి యజమానురాలు అవసరం లేదు, నేను వెళ్ళినను నేను ఆ నీటి ఊట యొద్ద అక్కడ ఉండి నేను బ్రతకగలను, ఆమె యొక్క అటువంటి ఒక తలంపుతో ఆమె పారిపోవచ్చున్నప్పుడే నీటి బుగ్గ యొద్దే ఆ దూత ఆమెని కనుగొనొచ్చున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ ఆమెని కనుగొని ఆ స్థలములో ఆమె తిరిగి తనకి యజమానురాలి యొద్దకు వెళ్ళుటకే అక్కడ ప్రేరేపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవ మారు ఆమె తరిమివేయబడినప్పుడు హాగర్ని దేవుడు ఆ అబ్రహాము పంపించి వేసినప్పుడు, అప్పుడు కూడా నేను అనుకొనిచున్నాను అదే నీటి ఊట యొద్దకే వచ్చి ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అప్పుడు ఆమె కంటికి కనపడలేదు, నీళ్లు లేవు. తాను వెళ్ళుచున్న ప్రయాణంలో ప్రారంభంలో తన యొక్క జీవితంలో దేనిని నమ్మి బయలుదేరి వచ్చిందో, రెండవసారి కూడా అదే నమ్మికతో ఆ నీటి ఊట ఉంది, అక్షరార్థమైన నీటి ఊట ఉంది, తన్ను నమ్మి ఆమె బయలుదేరి వచ్చింది. కానీ అక్కడ కనబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే దేవుడు ఆమె కళ్ళని తెరిచి తన ప్రక్కనే ఉన్న ఆ నీటి ఊటని ఆమెకు చూపించేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని బట్టి నీవు నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు అని చెప్పినట్లయితే, ఆ ఒకటి హాగరుని తన యొక్క యజమానురాలి యొద్దకు తిరిగి పంపించుచున్న ఒక కార్యము, రెండవది దేవుడే తన యొక్క యజమానుడు, దేవుడే తన్ను నడిపించగలరు, దేవుడే తన యొక్క జీవితంలో తన్ను ఆశీర్వదించగలరు అనే ఒక విశ్వాసమని ఆగరులో దేవుడు సృష్టించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు. ఈ మాటని బట్టి చూసినట్లయితే మనము నిజముగా నీటి ఊట వంటి వారై మనం ఉన్నట్లయితే, న్యాయం తీర్చబడిన వారి యొక్క దాహమని కూడా తీర్చుచున్నాం. నీటి ఊట వలె ఉన్నప్పుడు, ప్రారంభంలో పారిపోయి వచ్చినప్పుడు ఆ నీటి ఊట తన్ను తృప్తిపరిచి ఉన్నది, కానీ దేవుడు తిరిగి వెళ్ళమని చెప్పి ఉన్నారు. రెండవ మారు న్యాయం తీర్చబడి పంపించబడి ఉన్నది. ఇక నీవు
అబ్రహాముతో ఉండకూడదు, ఇక నీవు సారాతో ఉండకూడదు, నీవు అపహాసము చేసి ఉన్నావు, నీ కుమారుడు పరిహాసము చేసి తరిమివేయబడి ఉన్నాడు, న్యాయం తీర్చబడి ఉన్నాడు. నీటి ఊట అని చెప్పినట్లయితే న్యాయం తీర్చబడిన వారి యొక్క దాహమని కూడా తీర్చగల ఒక అనుభవం గలది. నీవు నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ నీటి ఊటలో ఉన్న విశేషమే ఎవరు వచ్చి దాహము తీర్చుకొనునను వారి యొక్క దాహమని తీర్చుచున్నది. నీటి ఊటలో ఉన్న విశేషమే మనము నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నట్లయితే మన జీవితంలో ఏ వ్యత్యాసము లేకుండా మనము వారి యొక్క పాపముని చూసో, వారి యొక్క అక్రమములని చూసో, వారి యొక్క జీవితముని చూసి మనం వారి యొక్క దాహముని తీర్చేవారుగా కాకుండా న్యాయం తీర్చబడిన వారి యొక్క దాహము కూడా తీర్చుచున్న నీటి ఊటగా మనం మార్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వాదముగా ఉండవలనంటే ప్రారంభంలో చెప్పినట్టు న్యాయం తీర్చుచున్న వారు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండలేరు. ఒక వ్యక్తిని విమర్శించుచున్నవారు వారికి ఆశీర్వాదంగా ఉండలేరు. సంఘములో ఒక సంపూర్ణమైన ఆశీర్వాదము కలగవలనంటే, సంఘములో దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆశీర్వాదముని దేవుడు ఇవ్వవలనంటే న్యాయం తీర్చుచున్న అనుభవము సంఘములో నుండి తొలగిపోవాలి. నేరం ఒప్పుచున్న అనుభవములు, మనుషులని విమర్శించుచున్న అనుభవములు, న్యాయం తీర్చుచున్న అనుభవములు ఎప్పుడైతే సంఘము నుండి తొలగిపోవచ్చున్నదో అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదములని అనుభవించుచున్నారు. యేసు ప్రభు పూర్ణమైన ఆశీర్వాదముగా యేసు ప్రభు ఆయన యొద్ద నుండి ఆయనని జీవపు ఊట అంటున్నారు. యోహాను సువార్తలో మనము చదివినప్పుడు, నేను నీకు ఇచ్చుచున్న నీళ్ళని త్రాగినట్లయితే అది నిత్యకాలముగా ఊరుచున్న జీవపు ఊటై ఉండునని చెప్పుచున్నారు. ఆయనలో నుండి వచ్చుచున్న నీళ్ళని ఆయన జీవపు ఊట అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆయన ఎవరిని న్యాయం తీర్చడం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఆయన న్యాయం తీర్చుచున్న వారుగా కాకుండా అక్కడ ఆమె యొక్క దాహముని తీర్చుచున్నవారుగా, ఆమె యొక్క దాహముని తీర్చడానికి ఆయనే చెప్పుచున్నవారుగా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వాక్యము 14వ వాక్యముని చదవండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పెను. The woman saith unto him, Sir, thou hast nothing to draw with, and the well is deep. From whence then hast thou that living water? But Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again, but whosoever drinketh of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆ సమరయ స్త్రీని న్యాయం తీర్చుచున్నవారుగా కాకుండా ఆమెని కూడా దాహము తీర్చుచున్నవారుగా ఉన్నారు. నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉంది అని చెప్పినట్లయితే న్యాయం తీర్చబడిన వారిని మనుషుల ద్వారా, పెద్దల ద్వారా, ఇతరుల ద్వారా న్యాయం తీర్చబడిన వారి యొక్క దాహముని తీర్చుచున్న వారే నీటి ఊట వలె ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాకు ఒక సేవకుడు తెలుసు. ఆ సేవకుడు ఇంట్లో నుంచి తరిమేసిన వాళ్ళని, ఇంకా కుటుంబంలో లోబడకుండా వారిని త్రోసివేసిన వారిని, ఇంకా సంఘములో త్రోసివేసిన వారిని, వారిని సేవకుల ద్వారా తరిమేయబడిన వారు, సేవకులు త్రోసివేసిన వారు, వారందరినీ ఆయన చేర్చుకుంటాడు. ఆ సేవకుడు ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు.
ఆయన చేర్చుకుంటారు. అందరూ ఆయన్ని తిడతారు, ఇలాంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకున్నారేంటి? ఇలాంటి వ్యక్తులు అన్ని సంఘముల్లో ఇలా కొన్ని పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చేత ఏదో తప్పు చేసి తరిమేయబడిన వాళ్ళని ఆయన దగ్గర ఉంటారు. అప్పుడు అందరూ తిట్టేవారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, దావీదుతో కలుసుకొనిన వారు మనుషుల చేత విసర్జింపబడిన వారు, పనికి మాలిన వారు దావీదుతో కలుసుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేశంలో పనికిరాని వారు, దేశంలో తల్లిదండ్రుల చేత సమాజం ద్వారా తరిమివేయబడిన వారందరినీ కూడా దావీదు చేర్చుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఒక వ్యక్తి నీటి ఊటగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి న్యాయం తీర్చబడిన వారిని మనుషుల చేత, దేవుని చేత కాదు, మనుషుల చేత న్యాయం తీర్చబడిన వారందరినీ తమ యొద్ద వారి యొక్క దాహమని ఆయన తీర్చుచున్న వారే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సమరీలు న్యాయం తీర్చబడిన వారు. సమరీలు యూదులతో కలవరు, న్యాయం తీర్చబడిన వారు. వారు పాపులు, వారు యూదులతో కలవడానికి న్యాయము కాదు. కానీ యేసు ప్రభు ఆ నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండుటకు కారణమే వారిని చేర్చుకొని వారి యొక్క దాహమని తీర్చుచున్నారు. ఇప్పుడు మనం ఎవరినైనా అలా చేర్చుకుంటామా? వాళ్ళని చేర్చుకుని నాకెందుకు చెడ్డ పేరు, ఇలాంటి వాళ్ళని చేర్చుకొని నా పేరు ఎందుకు చెడిపోవటం, అలాంటి వాళ్ళని చేర్చుకుంటే వాళ్ళకి ఆశ్రయం ఇస్తే, వాళ్ళకి సహాయం చేస్తే నేను కూడా అలాంటి వాడిని అనుకుంటారేమో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని కూడా అలాగే చెప్పి ఉన్నారు, ఇతడు పాపులకు స్నేహితుడు, ఇతడు విభచార సంతానము, ఇతడు పాపులని ప్రేమిస్తాడు. యేసు ప్రభు కూడా అదే పేరు వచ్చింది, పాపులకు స్నేహితుడు, పాపుల్లో ఒకడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీటి ఊట వలె ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో న్యాయం తీర్చబడిన వారి యొక్క దాహమని కూడా తీర్చుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా న్యాయాధిపతులకు మనం వచ్చినట్లయితే అక్కడ సంసోను తాను దప్పికొనినప్పుడు దేవుడు ఒక నీటి ఊటని అదే స్థలంలో ఆయన కలుగ చేయించున్నారు. తాను దప్పికొనిన తర్వాత దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడే తన యొక్క దాహముని తీర్చే నిమిత్తము ఒక నీటి ఊటని దేవుడు కలుగ చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను సున్నతి లేని వారి దగ్గర చనిపోకూడదని చెప్పి ప్రార్థించి ఉన్నాను. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 18వ వాక్యం నుండి చదవండి. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. And he was sore athirst, and called on the Lord, and said, Thou hast given this great deliverance into the hand of thy servant, and now shall I die for thirst, and fall into the hand of the uncircumcised. But God clave a hollow place that was in the jaw, and there came water thereout. And when he had drunk, his spirit came again, and he revived. Wherefore he called the name thereof En Hakkore, which is in Lehi, unto this day. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉందరు అని చెప్పినట్లయితే ఇక్కడ సంసోను బలాఢ్యుడు. సంసోను మిక్కిలి బలమైనవాడు. ఈ నీటి ఊటకున్న విశేషము అసూయ ఉండదు. ఒకటి న్యాయం తీర్చరు, రెండవది అసూయ ఉండదు.
ఇక్కడ సంసోను వచ్చి ఫిలిష్తీయులందరినీ నశింపజేసి తిరిగి వచ్చుచున్నప్పుడు దప్పికొని ఉన్నాడు. దప్పికొనినప్పుడు అక్కడ దేవుడు ఒక నీటి ఊటని కలుగచేసి సంసోనుకి ఇచ్చేస్తున్నారు. ఈ నీటికి ఊటకు ఉన్న విశేషమే, సంసోను బలాజ్యుడు, సంసోనుకే పేరు రావాలా? సంసోను వచ్చి నేను సున్నతి లేని వారి చేతిలో పడిపోకుండా ఉండుటకు నా దాహముని తీర్చమని దేవుణ్ణి అడుగుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ సంసోను నీటి దాహముతో చనిపోయి ఉంటే జనులు ఏమని అనుకుంటారు? సంసోనుకి ఏం బలం లేదు, సంసోను బలమంతా యుద్ధం చేయడానికి సంసోనుకి ఏం బలం లేదు, ఒక యుద్ధానికే నీరసం వచ్చి చనిపోయాడు, సంసోనుకి ఏం పేరు రాదు, సంసోనుకి మంచి పేరు ఏమి రాదు. కానీ దేవుడు ఆ నీటి ఊటని కలుగజేసిన సందర్భమని చూస్తే సంసోను తాను జయించి వచ్చిన తర్వాత తాను మరలా బలం పొంది తిరిగి వెళ్ళొచ్చున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉందని చెప్పినట్లయితే, ఒకటి న్యాయం తీర్చబడిన వారు పనికిరాని వారి యొక్క దాహమని కూడా తీర్చగలరు. అదే విధముగా హెచ్చింపబడిన వారు, ప్రయోజనమైన వారు, ఇతరులు వారు ఆశీర్వదింపబడి హెచ్చింపబడినప్పుడు వారి విషయంలో కూడా దాహమని వారు తీర్చుచున్నారు. వారి యొక్క దాహమని ఎందుకు తీర్చుచున్నారంటే, వారి మీద అసూయతో వారికి ఆశీర్వాదముగా ఉండటమని మానివేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైనా కొంచెము ఎదుగుచ్చు, వారి ద్వారా దేవుడు కొన్ని కార్యములని చేయించినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, వారు ఎప్పుడు పడిపోతారని వెయిట్ చేస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి చెప్పుచున్నాను, ఎవరైనా దేవుని కృప ద్వారా దేవుడు వారిని హెచ్చించి వారి ద్వారా కొన్ని అద్భుతములు చేసి వారి ద్వారా ఏమైనా గొప్ప కార్యములని దేవుడు చేయించినప్పుడు వాటిని చూచుచున్న వారు వారికి విరోధముగా ఏమీ చేయరు. కానీ వారు ఎప్పుడు పడిపోదురో, ఎప్పుడు వారు పడద్రోయబడుచున్నారో, వారి జీవితంలో ఎప్పుడు బలహీనత వచ్చిందో ఎదురు చూస్తూ ఉండి ఆ సమయంలో మౌనముగా ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వంటి వారు, దేవుని ద్వారా హెచ్చింపబడుచున్న వారు, వారు బలహీనపరచబడుచున్న సమయంలో కూడా వారి యొక్క దాహమని కూడా తీర్చుచున్న వారై ఉంటారు. ఇప్పుడున్న సమాజము, ఇప్పుడు మన యొక్క సంఘం యొక్క పరిస్థితి చూసినట్లయితే, వారు పడిపోయిన తర్వాత ఆ స్థానమునకు మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నారు. కొందరు హెచ్చింపబడినప్పుడు, కొందరు ప్రయోజనముగా మార్చబడి వారు ప్రకాశింపబడుతున్న సమయంలో వారు పడిపోతే నెక్స్ట్ ఎవరు వస్తారు? వారు తిరిగి లేవాలని, వారు మరలా ఆశీర్వదింపబడాలని, వారు మరలా బలం పొంది ఇంకా అనేకులకు ప్రయోజనముగా ఉండాలని ప్రయత్నించి వారు ఇప్పుడు తక్కువగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండు. బలహీనులని అనగా పనికిరాని వారి యొక్క దాహమని తీర్చడం మాత్రమే కాదు, ప్రయోజనమైన వారి యొక్క దాహమని కూడా నీటి ఊట తీర్చుచున్నది. అందుకే నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు అనేకులకు ఆశీర్వాదముగా మార్చవాలని కోరుచున్నప్పుడు ఉన్నతమైన వారు, హెచ్చింపబడిన వారు, వారికి ఆశీర్వాదముగా ఉండుటకు కూడా మనల్ని మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు దేవుడు సంసోను యొక్క దాహమని, ఆ నీటి ఊట ద్వారా సంసోను యొక్క దాహమని ఆయన తీర్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మనం నీటి ఊటగా మనం మారుచున్నామో అప్పుడు నిశ్చయముగా మన జీవితంలో
ఒక నిజమైన ఆశీర్వాదం కొరకు మనం వచ్చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే పెళ్లి కుమార్తెని గురించి చెప్పబడిన కార్యము కూడా ఆమె కూడా నీటి ఊట వంటిదై ఉన్నదని పరమగీతములో చదువుతున్నాం. పరమగీతము 4వ అధ్యాయమునకు వచ్చినట్లయితే పెళ్లి కుమార్తెని గురించి వర్ణించుచున్నప్పుడు కూడా ఈ కార్యమని చెబుతున్నాడు. 12వ వాక్యమని చదవండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. A garden enclosed is my sister, my spouse, a spring shut up, a fountain sealed. ఊట వంటి దానివి నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా పెళ్లి కుమార్తెని గురించి వర్ణించుచున్నప్పుడు నీవు మరుగు చేయబడిన కంచెతో కట్టబడిన తోట, నీవు నీటి ఊట వలె ఉన్నావు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా ఒక పెళ్లి కుమార్తె యొక్క అర్హత తానును నీటి ఊట వంటి దాన్ని మార్చబడాలి. ఇసాకుకి భార్యగా మార్చబడ నిమిత్తము ఎలెయజరు ఏ విధముగా ఎంచుకొని ఉన్నాడని మనం అందరము ఎరిగి ఉన్నాం. ఇసాకుకి భార్యని వెతుకు నిమిత్తం వెళ్ళినప్పుడు ఎవరైతే నేను దాహమునికి ఇమ్మని చెప్పినప్పుడు నాకును నాతో వచ్చి ఉన్న పశువులు, నాతో వచ్చి ఉన్న ప్రతి వాటికి, ఒంటెలన్నిటికీ ఎవరైతే దాహమునికి ఇచ్చుచున్నారో వారే ఇసాకుకు భార్యగా మార్చబడవలను. యేసుప్రభుకి భార్యగా, యేసుప్రభుకి పెండ్లి కుమార్తెగా మార్చబడవలనన్న పరిశుద్ధాత్మదేవుడు అటువంటి వారిని ఎదురు చూచుచున్నారు. నీటి ఊట వంటి వారుగా మారి ఏదో కొంచెము ఒక వ్యక్తి యొక్క దాహముని తీర్చువారే కాదు, అది ఒంటిలాగా ఉన్న వాటిని కూడా అధికమైన నీళ్ళని త్రాగిద్ది. కొంచెం నీళ్ళు ఇస్తే సరిపోవు వాటికి. మనం వచ్చి నీటి ఊట వంటి వారుగా కాకుండా సాధారణమైన వారుగా ఉంటే కొంచెం నీళ్ళు ఇచ్చిన వెంటనే విసిగిపోతాం. ఎంత తాగుతావు, ఎంతవరకు పోయాలి, ఎంత నీళ్ళని నీకు ఇవ్వాలని. కానీ నీటి ఊట ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా విసిగిపోదు. అది ఊట. నీటి ఊటలో నుండి నిత్యము బుగుచున్న నీటి ఊట వలె ఉందువు. మేలు చేయుచున్న విషయంలో విసిగిపోరు. అనేకులకు ఆశీర్వాదముగా ఉండవలనని కోరుచున్న వారు ఇతరులకు దేవుడు ఆశీర్వాదముగా మార్చినప్పుడు మేలు చేయుచున్న విషయంలో విసిగిపోరు. వారు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, మనకు అనుకూలముగా ఉన్నా మనకు అనుకూలముగా లేకపోయినా, మన జీవితంలో మనల్ని నిందించిన, మనల్ని పట్టించిన వాళ్ళకు కూడా ఆయన మేలు చేయుచున్నారు. మనము కూడా నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నట్లయితే మనము కూడా అటువంటి విధముగా మేలు చేయుచున్న వారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే పరమగీతం 4వ అధ్యాయంలో 13వ వాక్యములో నుండి మనం చదివి చూసినట్లయితే ఆ ఉబుగుచున్న నీటి ఊట మధ్యలో ఉన్న తోట ఎంత ఆశీర్వాదముగా ఉన్నది అని దాన్ని పెళ్లి కుమారుడు వర్ణించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యములని చదవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు. ఈ నీటి ఊట ఎటువంటిదంటే వారు ఈ నీటి ఊట వంటి వారుగా మారినప్పుడు ఇంకను వారి ద్వారా ఏ కార్యము జరుగుతున్నది. 84వ కీర్తనకు వచ్చినట్లయితే అక్కడ వారు పాకాలోయలో పడి వెళ్ళినను దానిని జలమయముగా మార్చుకుందరు. చదవండి. 84వ కీర్తన 6వ వాక్యం. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. Who passing through the valley of Baca make it a well, the rain also filleth the pools. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు బాకాలోయలో పడి వెళ్ళినను జలమయముగా మార్చుకుందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరులకు ఆశీర్వాదముగా ఉన్నవారు తమ జీవితంలో బాకాలోయని కూడా మార్చుచున్నారు.
కన్నీటి లోయలో వెళ్ళుదురు. కన్నీటి లోయ అని చెప్పినట్లయితే ఒకటి మన యొక్క జీవితంలో వచ్చిన కన్నీటి మార్గము, రెండవది ఇతరుల యొక్క జీవితంలో వచ్చిన కన్నీటి మార్గము. మన జీవితంలో కొన్ని సందర్భముల్లో మనల్ని దుఃఖపరుచున్న కార్యములు, మనల్ని వేదనపరుచున్న కార్యములు మన జీవితంలో ఆ లోయలో వెళ్ళి దానిని మనము జలమయముగా మార్చుకొనుచున్నాం. నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నప్పుడు ఆ కన్నీటి లోయ కూడా జలమయముగా మారుచున్నది. దానిని కూడా సంతోషముగా మార్చుకుంటారు, దానిని కూడా తమ యొక్క జీవితమునకు అనుకూలముగా మార్చుకుంటారు. ఈ నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నవారు కన్నీళ్ళని మార్చి సంతోషముగా మార్చుచున్న వారే ఈ నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఇతరుల యొక్క కన్నీళ్ళని తుడిచేవారై ఉన్నామా? ఇతరులు దుఃఖముతో ఉన్నప్పుడు వారి యొక్క దుఃఖములని తీర్చేవారై ఉన్నామా? ఒక వ్యక్తి విందు ఇంటికి వెళ్ళటము కంటే దుఃఖ ఇంటికి వెళ్ళటమే శ్రేష్టమైన కార్యము. విందు ఇంటికి వెళ్ళొచ్చిన వారుకును దుఃఖ ఇంటికి వెళ్ళొచ్చిన వారుకును ఒక వ్యత్యాసం ఉంది. విందు ఇంటికి వెళ్ళే వారు వచ్చి నిత్యం ఉబుగుచున్న ఊట కాదు, వాళ్ళకి సంతోషం కావాలి కాబట్టి వెళుతున్నారు, వాళ్ళకి పూర్ణమైన ఒక సంతోషం లేదు. కానీ దుఃఖ ఇంటికి వెళ్ళొచ్చిన వారు ఎటువంటి వారంటే ఆ దుఃఖములో ఉన్న వారిని ఆదరించి, ఆ దుఃఖములో ఉన్న వారిని సంతోషింపచేయుచున్న సంతోషము తమ యొక్క హృదయంలో నిండి ఉన్నది కాబట్టి దేవుని యందలి ఆనందించుచున్న ఆనందము వీరిలో నింపబడి ఉన్నది కాబట్టి వారు దుఃఖ ఇంటికి వెళ్ళుచున్నారు. దుఃఖ ఇంటికి వెళ్ళి వారితో పాటు దుఃఖపడుటకు వెళ్ళటం లేదు. దుఃఖ ఇంటికి వెళ్ళటమే శ్రేష్టమని ఎందుకు చెప్పుచున్నాడంటే దుఃఖపడుటకు కాదు వెళ్ళేది, దుఃఖములో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచి వారితో పాటు ఆ దుఃఖములో నుండి విడుదల పొంది సంతోషపరిచకి వెళ్ళుచున్నారు. రిబ్కా గురించి చెప్పిన విధముగా రిబ్కా ఎలీయెజర్ ద్వారా ఏర్పరచబడిన తర్వాత ఇసాకు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఇసాకు తన యొక్క తల్లిని సారాని గురించిన దుఃఖ నివారణము పొంది ఉన్నాడు. దుఃఖము తొలగిపోయింది. రిబ్కా ఇసాకు యొద్దకు వెళ్ళినప్పుడు దుఃఖముని తీసివేసింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు బాకాలోయలో పడి వెళ్ళినను దానిని జలమయముగా మార్చుకుంటారు. ఈరోజు మన యొక్క జీవితంలో ఆ నీటి ఊట వలె మనం ఉన్నామా? నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె మనం ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో దుఃఖములో నుండి అనేకులని, కన్నీళ్లలో నుండి మనం అనేకులని విడిపించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా యెహెజ్కేలు గ్రంథములోను ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయంలోను చదివినప్పుడు ఒక నది అది ప్రవహించి వచ్చుచున్నది, సింహాసనము నుండి ప్రవహించి వచ్చుచున్నది. ఆ నది వెళ్ళుచున్న చోట్లంతా కూడా జీవులు బ్రతుకుచున్నది, ఆ మరణము నుండి తప్పించబడుచున్నదని మనం చదువుచున్నాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వాక్యం నుండి చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. Then said he unto me, these waters issue out toward the east country, and go down into the desert, and go into the sea, which being brought forth into the sea, the water shall be healed. And it shall come to pass that everything that liveth, which moveth, whithersoever the rivers shall come, shall live. And there shall be a very great multitude of fish,
because these waters shall come thither, for they shall be healed, and everything that shall live whither the river cometh. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యముని చదవండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్ చదవండి. And he showed me a pure river of water of life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb. In the midst of the street of it, and on either side of the river, was there the tree of life, which bare 12 manner of fruits, and yielded her fruit every month, and the leaves of the tree were for the healing of the nations. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 2 స్థలముల్లో చదివిన నది ఒకే నది. అంటే యెహెజ్కేలు గ్రంథములో చదివిన నది భూమిలో ఆ అభిషేకము చేత నింపబడిన వారు అనేకులని జీవింపచేయుచున్న ఒక నదిగా వారు మారుచున్నారు. పరలోకమునందు అదే నది, ఆ నది పరలోకము నుండి ప్రవహించి వచ్చి భూమిలో జీవించుచున్న వారిని ఆరోగ్యముగా మార్చుచున్నది. అంటే మరణము లేని వారుగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని గురించి ఎక్కువగా కాదు, ఒకే ఒక కార్యమని చెప్పవాలని కోరుచున్నాను. ఈ నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వంటి వారు, వీరు మరణములో ఉన్న వారిని తప్పించి బ్రతికించుచున్నవారు. ఈ నది వెళ్ళి సముద్రములో పడి సముద్రముని మంచినీళ్ళుగా చేయుచున్నది. ఈ సముద్రం వచ్చి సముద్రం, జనులు సముద్రముని మంచినీళ్ళుగా చేయుచున్నది. దానికి తర్వాత అందులో ఆ నది ప్రవహించుచున్న ప్రతి స్థలములో జీవులు, సమస్త జీవులు బ్రతుకును, ఆరోగ్యమై బ్రతుకుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వంటి వారు మరణము నుండి అనేకులను విడిపించుచున్నారు. నిత్యమైన మరణము నుండి, నిత్యమైన నరకము నుండి, ఒక శాశ్వతమైన మరణము నుండి అనేకులను విడిపించి అనేకులని నిత్య జీవము గలవారుగా మార్చువారే ఈ నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వంటి వారు. ఇప్పుడు మన యొక్క పరిస్థితిని చూస్తే మనల్ని మరణము నుండి తప్పించుకోవడానికే పోరాడుతున్నాం. ఇంకా ఇతరులని ఎక్కడి నుంచి మరణము నుండి తప్పించేది? చాలామంది యొక్క పరిస్థితి వచ్చి వారికి వారే మరణము నుండి తప్పించబడటానికి పోరాడుచున్నారు. కానీ నిత్యము ఉబుగుచున్న ఊట వంటి వారు మరణ భయమే లేనివారు. వారు ఇతరులకు కూడా మరణము నుండి విడిపించి జీవమునిచ్చుచున్న వారుగా మారుచున్నారు. ఒకసారి అందరిని కూడా కన్నులు మూసుకున్నదాము. ఈరోజు మనము తిరిగి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానములో చెప్పబడిన విధముగా ఆశీర్వాదముతో మనము తిరిగి వెళ్ళాలి. మరణ భయముతో ఉన్నవారు విడుదల పొందాలి. అనేకులు మరణమునకు పాత్రులై ఉన్నారు, వారు మరణము నుండి తప్పించబడాలి. మరణము నుండి ఒక వ్యక్తిని తప్పించవాలనంటే జీవము కలిగిన వాక్కులు వారికి తెలియపరచాలి. యేసు ప్రభు నిత్య జీవము గల మాటలు గలవారు. అనేకులని మన మాటలు చంపుచున్నది. చాలామంది యొక్క మాటలు ఇతరులని మరణ పరిస్థితికి తీసుకుని వెళ్ళుచున్నది. కానీ యేసుప్రభు యొక్క మాటల్లో నిత్య జీవం ఉన్నది. యేసుప్రభు గురించి పేతురు చెప్పుచున్నాడు, నిత్య జీవము గల మాటలు మీ యొద్ద ఉన్నది కదా, మేము ఎక్కడికి పోదాము? మనము నిజముగా నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉన్నట్లయితే మన మాటలు ఇతరులని చంపవు, ఇతరులని జీవింపజేయుచున్నది, ఇతరుల యొక్క ప్రాణములని తెప్పరిల్ల చేయుచున్నది, ఇతరుల యొక్క ప్రాణములని జీవింపజేయుచున్న మాటల్ని మనము మాట్లాడుచున్నాము.
అందరిని కూడా సమర్పించుకున్నదము. మన దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు. ఎవరు కూడా స్వార్థముతో నేను నాకు ఆశీర్వాదం కావాలనే ఉద్దేశంతో కాదు, ప్రభువా నేను సమస్త జనులకు ఆశీర్వాదముగా మారాలి, నన్ను కూడా నీరు కట్టిన తోట వలె మార్చండి ప్రభువా, నన్ను కూడా నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె మార్చండి ప్రభువా. ఈరోజు అందరిని కూడా సమర్పించుకున్నదాము. అందరిని కన్నులు మూసుకొని వీలైన వారు మోకాళ్ళ మీద నిలబడి దేవుని అడుగుదాం. ప్రభువా మీరు వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు, మనల్ని ఆయన ఇతరులకు ఆశీర్వాదముగా మార్చు నిమిత్తము దేవుడు మనల్ని ఒక మార్గములో నడిపించుచున్నారు. నేను నిత్యము నిన్ను నడిపించదని చెప్పుచున్నారు, కానీ మహాశ్యామకాలమున నేను నిన్ను తృప్తిపరచదని అంటున్నారు. దేవుడు మనల్ని నడిపించును కొన్ని కరువు, కొన్ని శ్యామమైన, కొన్ని కరువైన మార్గములలో మనము దాటి వెళ్ళాలి. అప్పుడే మనం ఇతరులకు ఆశీర్వాదముగా మారుచున్నాం. అన్ని సందర్భములలో సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కాదు, కొన్ని సందర్భముల్లో దేవుడు మనల్ని ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన మనల్ని నడిపించుచున్నారు. అప్పుడు ఆ దినములలో ఆయన మనల్ని తృప్తిగా పోషించి మనకి ఎముకలని ఆయన బలపరిచి తర్వాత ఆయన మనల్ని ఇతరులకు ఆశీర్వాదముగా మార్చుచున్నారు. కొన్ని సందర్భముల్లో ఇతరులకు ఆశీర్వాదముగా మార్చడానికి ముందు కొన్ని మార్గముల్లో వెళ్ళవచ్చు. దానిని గురించి ఎంత మాత్రం మనం చింతించవద్దు. ఇతరులకు ఆశీర్వాదముగా మనల్ని మార్చడానికి ముందు దేవుడు మనల్ని అరణ్యములో నడిపించవచ్చు, ఏమీ లేని పరిస్థితిలో నడిపించవచ్చు. దానిని గురించి దుఃఖపడవద్దు, దానిని గురించి కన్నీళ్లు కార్చవద్దు. ఎందుకు నాకు ఈ మార్గము, ఎందుకు నాకు ఈ కష్టములు, ఎందుకు నాకు ఇటువంటి శోధనలు, ఎందుకు నాకు ఇటువంటి అరణ్య మార్గమని చింతపడవద్దు. దేవుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదముగా మార్చవాలని కోరుచున్నారు, అనేకులకు ఆశీర్వాదముగా మార్చవాలని కోరుచున్నారు. దావీదుని ఇశ్రాయేలు జనులందరికీ ఆశీర్వాదముగా మార్చు నిమిత్తము దావీదుని అరణ్యముల్లో, కొండల్లో, లోయల్లో నడిపించి ఉన్నారు. అందుకే దావీదు ఇశ్రాయేలు జనులందరికీ ఆశీర్వాదముగా మారి ఉన్నాడు. యోసేపుని సమస్త జనులకును ఆశీర్వాదముగా మార్చు నిమిత్తము యోసేపుని కూడా లోయల్లో, ఫలవితములైన కష్టమైన మార్గముల్లో, బానిసత్వములో, ఎండిన పరిస్థితుల్లో నడిపించి ఉన్నారు. నీవు నిత్యము ఉబుగుచున్న నీటి ఊట వలె ఉందువు, నీరు కట్టిన తోట వలె ఉందువు అని చెప్పుటకు మునుపు దేవుడు మనల్ని కొన్ని మార్గముల్లో నడిపించవచ్చు. ఆయన మనల్ని ఆశీర్వాదముగా మార్చవాలని కోరుచున్నారు. ఆ మార్గమునకు సమర్పించగలదాము. ఆ మార్గములో ఆశీర్వాదం ఉన్నది. ఓసియా గ్రంథములో చదివినప్పుడు ఆయన ఆమెని ప్రేమించి, ప్రేమగా మాట్లాడి, ఆకర్షించి అరణ్యమునకు కొనిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడి తర్వాత ఆమెకి జలగలలో ఇచ్చుచున్నారు, ఆమెకి ద్రాక్ష తోటలను ఇచ్చుచున్నారు, నీళ్లతో నిండి ఉన్న తోటలను ఇచ్చుచున్నారు. ఇతరులకు ఆశీర్వాదముగా ఉండు నిమిత్తమే దేవుడు మనల్ని నడిపించుచున్నారు. ఏమాత్రము దుఃఖముతో ఉండవద్దు, కన్నీటి మార్గమని భయపడవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆకర్షించి అరణ్యంలో కనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడితివి. ఆకర్షించి అరణ్యంలో కనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడి ఆదరించురు నన్ను సమలయంలో అంతే ఆకర్షించి
విధముగా దేవుడే చేసి ఉన్నారు. ప్రతిరోజు సౌలు వెంటాడి ఉన్నాడు. దావీదు తప్పించుకొని పారిపోయినప్పుడు అనేక అడవి జంతువులు వెంటాడి ఉన్నది. దావీదు కొందరు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దావీదుని వెంటాడి ఉన్నారు. మరణము ప్రతిరోజు దావీదుని వెంటాడి ఉన్నది. అందుకే దావీదు ఆ బాకాలోయలో పడి వెళ్ళినను మరణ పరిస్థితిలో ఉన్న వారందరినీ ధైర్యపరిచి మరణము లేదు, దేవుడు అనుమతించకుండా మరణం సమీపించదు అని ధైర్యముగా మారి ఉన్నాడు. హల్లెలూయా. నేను యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి వచ్చినను నేను భయపడనని చెప్పి. ఎందుకంటే దావీదు అబ్షలోము తన్ను తరమటానికి ముందే సౌలు తన్ను తరుముచున్నప్పుడు 10,000 మంది సైన్యము తనకు విరోధముగా వచ్చినప్పుడు కూడా దావీదు భయపడలేదు. దేవుడు నడిపించిన మార్గములో వెళ్ళి ఉన్నాడు. అందుకే అబ్షలోము సైన్యముతో తరుముకుంటూ వచ్చిన ప్రశాంతంగా నిద్రపోయి లేచుచున్నాడు. యెహోవా నాకు ఆధారము, నిత్యము ఉబుకుచున్న నీటి ఊటలే ఆయన మనల్ని మార్చడానికి ముందు కొన్ని మరణమైన మార్గములలో నడిపించవచ్చు. అవన్నీ మనల్ని భయపెట్టుటకు కాదు, మరణము మనల్ని ఏమీ చెయ్యలేవని చెప్పటానికి దేవుడు మనల్ని నడిపించుచున్నారు. మరణం మనల్ని ఏమీ చేయలేవు. ఇతరులని మరణము వెంటాడినప్పుడు కూడా అదే ధైర్యమని చెప్పగలము. నీవు చనిపో, మరణము నుండి ఏమీ చేయలేవు, ఆయనే జీవమునిచ్చేవారు. మరణముని పాతాళమని జయించినది ఆయనే జయించి ఉన్నారు. మనము నిత్యము ఒగుచున్న నీటి ఊట వలె మారవలను, నీరు కట్టిన తోట వలె మనం మార్చబడవలను. మన దేవుడు మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అనేక జనులకి మనల్ని ఆశీర్వాదముగా మార్చుచున్నారు. విశ్వాసముతో దేవుడు మనల్ని నడిపించుచున్న మార్గములు అన్నిటిలో సమర్పించుకొని అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.